కేంద్ర కార్మిక సంఘాల సమ్మె వాయిదా. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో జూలై 9కి మార్పు. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు, భారీగా తరలివస్తున్న భక్తులు. ఏపీలో 19 ప్రాజెక్టులకు ఎస్ఐపిబి ఆమోదం. పారిశ్రామిక ప్రగతికి కొత్త ఊపన్న ఏపీ సీఎం. హైదరాబాద్ వాసులకు మెట్రో భారం. రేపటి నుంచి అమల్లోకి కొత్త ఛార్జీలు. కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ. ఫైల్ క్లియరెన్స్ కు డబ్బు ఆశించలేదని వెల్లడి. ఏఐజీ ఆసుపత్రికి మిస్ వరల్డ్ బ్యూటీస్. రోగులను పరామర్శించిన ప్రపంచ సుందరీమణులు. నేడు రేపు కచ్ లో రాజ్నాథ్ సింగ్ పర్యటన. అంతర్జాతీయ సరిహద్దు భద్రతపై రక్షణ మంత్రి సమీక్ష. ఇరవై నుంచి కాంగ్రెస్ జై హింద్ సభలు. దేశ భద్రతలో అమెరికా జోక్యంపై దేశవ్యాప్త ప్రచారం. తగ్గిన చార్ధామ్ భక్తుల రాక. 31% తగ్గినట్లు అంచనా. నోట్ల కట్టలు, బంగారు బిస్కెట్లు. వైఎస్ రెడ్డికి చెందిన 32 కోట్ల ఆస్తుల సీజ్. ఉగ్రవాదుల భరతం పడుతున్న భద్రతా బలగాలు. ఏరివేతలు, అత్యాధునిక టెక్నాలజీ వినియోగం. నిన్ను చూడాలని ఉంది, ఆర్మీకి లొంగిపో. ఉగ్రవాది తల్లి మాటలు సోషల్ మీడియాలో వైరల్. తాలిబాన్ మంత్రికి జైశంకర్ ఫోన్. పాక్ తో ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం. నీరవ్ మోడీకి యూకేలో చుక్కెదురు. బెయిల్ నిరాకరించిన లండన్ హైకోర్టు. రాజరికం వద్దు, మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోండి. విభేదాల జంటకు సుప్రీంకోర్టు సూచన. టర్కీకి షాక్ ఇచ్చిన భారత్. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు. శాంతి కోసం భారత్తో చర్చలకు సిద్ధం. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రకటన. పాక్ లో అణు రేడియేషన్ లీక్ కాలేదు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ వెల్లడి. మైండ్ తో ఐఫోన్ కంట్రోల్. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ పై యాపిల్ కసరత్తు. పోక్సో కోర్టుల ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఆదేశం. నిర్దిష్ట గడువులోగా కేసుల పరిష్కారానికి చర్యలు. డ్రైవర్లెస్ కార్లదే భవిష్యత్తు. టెస్లా ఏఐ సాఫ్ట్వేర్ వైస్ ప్రెసిడెంట్ అశోక్ ఎల్లుస్వామి. జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న నిత్య. ఆసియా గేమ్స్ తన లక్ష్యమని ప్రకటన. విదేశీ వస్తువులను వదిలి దేశం గురించి ఆలోచిద్దాం. అర్థం లేని చర్చలు అనవసరమన్న రేణు దేశాయ్. నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. 200 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్.